అసలు సిమ్లా ఒప్పందం ఏంటి? 1972లో ఇరు దేశాల మధ్య శాంతికి నిదర్శనంగా సిమ్లా ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం 1971 డిసెంబర్ 17 నాటి కాల్పుల విరమణ రేఖను అధికారికంగా నియంత్రణ రేఖగా మార్చారు. భవిష్యత్తులో తలెత్తే వివాదాలను మూడో దేశం జోక్యం లేకుండా ఇరు దేశాలు చర్చల ద్వారా పరిష్కరించుకోవాలన్నదే ఈ ఒప్పందం ప్రధాన ఉద్దేశం. ఈ ఒప్పందం వల్ల ఐక్యరాజ్య సమితి కూడా కాశ్మీర్ అంశాలతో జోక్యం చేసుకోలేదు. అయితే ఇప్పుడు ఈ ఒప్పందాన్ని రద్దు చేయడం ద్వారా కాశ్మీర్ అంశాన్ని ప్రపంచం ముందు పెట్టొచ్చని, నానాయాగి చేయొచ్చని పాకిస్తాన్ పన్నాగం పన్నింది. దీనికి తోడు ఎల్ఓసి లేకపోవడంతో ఉగ్రవాదుల చొరబాట్లకు మార్గం సుగమం అవుతుందని పాకిస్తాన్ ప్లాన్ చేసింది. ఇక సిమ్లా ఒప్పందం రద్దయితే పీఓకేని తన కంట్రోల్లోకి తీసుకోవడానికి భారత్కి అవకాశం దొరికినట్టే అంటున్నారు నిపుణులు. పాకిస్తాన్ ఇంత చిన్న లాజిక్ ఎలా మర్చిపోయిందబ్బా అంటున్నారు. పెహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్కు సరైన బుద్ధి చెప్పాలని కేంద్రం స్ట్రాంగ్గా ఫిక్స్ అయింది. సింధు నది జలాల ఒప్పందాల రద్దుతో పాక్కు కోలుకోలేని షాక్ ఇవ్వగా తాజాగా పాక్పై ఎలాంటి దాడులకైనా సిద్ధంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు రఫేల్ సుఖోయ్ ఫైటర్ జెట్స్తో వాయుసేన డ్రిల్స్ నిర్వహించడం ఆసక్తి రేపుతోంది. ఉగ్రవాదులకు కలలో కూడా ఊహించలేని శిక్ష విధిస్తామన్న మోడీ వార్నింగ్ నేపథ్యంలో త్రివిధ దళాలతో ఆర్మీ చీఫ్ భేటీ కావడం, ఏ క్షణంలోనైనా పాక్పై సర్జికల్ స్ట్రైక్ 3.0 జరిగే అవకాశాన్ని కొట్టిపారేయలేమనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇవి ఇప్పటి వరకు నా అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలంగాణ వ్యూ.